సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన క్లాసిక్ సినిమా మురారి మళ్ళీ వెండితెరపై సందడి చేస్తుంది. కొత్త సంవత్సరం కానుకగా బుధవారం ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఆడియన్స్ ఈ మూవీని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఎన్ని హిట్ సినిమాలున్నా మురారి మాత్రం చాలా స్పెషల్. 2001లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బాస్టర్గా నిలవడమే కాకుండా మహేష్ బాబును ఫ్యామిలీ ఆడియన్స్కి మరింత దగ్గర చేసింది. ఇందులోని కథ, కథనాలు, భావోద్వేగాలు, పాటలు, సినీ నటుల యాక్టింగ్ అన్నీ ఇలా సమపాలలో కుదిరాయి. అందుకే మురారి సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్. కాగా ఇప్పుడు ఈ మూవీ మళ్ళీ థియేటర్లో సందడి చేస్తుంది. కొత్త సంవత్సరం కానుకగా బుధవారం 4K వర్షన్తో మురారి మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ మురారి సినిమాను తెరకెక్కించారు. సోనాలి బింద్రే హీరోయిన్గా నటించింది. అలాగే లక్ష్మి, గొల్లపూడి సత్యనారాయణ వంటి ఎందరో సినీ దిగ్గజాలు ఈ మూవీలో నటించారు. అయితే సినిమా కథ మొత్తం హీరో మహేష్ చుట్టే తిరుగుతుంది. అయితే ఈ మురారి సినిమాకు మహేష్ బాబు ఫస్ట్ చాయిస్ కాదట. కృష్ణవంశీ ముందుగా ఈ కథను అక్కినేని నాగార్జునకు వినిపించారట. అప్పటికే వీరి కాంబోలో నిన్నే పెళ్లాడతా వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. దీంతో నాకు కూడా మురారి సినిమా కథ విని చాలా బాగుందని కితాబిచ్చాడట. అయితే ఈ కథ అక్కినేని సుమన్తో చేయాలని, తానే ఈ సినిమాను నిర్మిస్తానని నాగార్జున అన్నారట. అయితే నాగార్జున ఆఫర్కు కృష్ణవంశీ ఒప్పుకోలేదట. ఈ చిత్రాన్ని చేస్తే మీతోనే చేస్తాను, లేదంటే మహేష్ బాబుతో చేస్తాను అని చెప్పారట. అలా చివరికి మురారి కథ మహేష్ బాబు వద్దకు చేరింది. ఇక ఆ తర్వాత ఏమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.